హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ టెట్ అండ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ అండి. ఇందులో 10th క్లాస్లో భాగంగా థర్డ్ చాప్టర్లో హార్దిక వలయం అనే టాపిక్ ఉంటుంది కదండి. దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈ హార్ట్ బీట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 21వ రోజు నుండి పిండాభివృద్ధి దశలో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుందండి మానవుని యొక్క గుండె ప్రతిస్పందించడం అనేది. ఇప్పుడు ఈ చాప్టర్ వైజ్గా అంటే ఈ టాపిక్ వైజ్గా చూసుకున్నట్టయితే ఈ కుడి కన్నిక, కుడి జఠరిక అండ్ ఎడమ కన్నిక, ఎడమ జఠరిక అనేవి ఉంటాయి కదా, విశ్రాంతి స్థితిలో ఉన్నాయని అనుకొని ఈ ప్రాసెస్ని మనం చూద్దామండి. ఈ కుడి కన్నిక పై భాగంలో ఊర్ధ్వబృహస్థిర అనేది ఉంటుంది. కుడి జఠరిక కింది భాగంలో చూసినట్టయితే అధోబృహస్థిర అనేది ఉంటుంది. అలాగే ఎడమ కన్నిక దగ్గర పుప్సశిర అనేది ఉంటుంది కదండి. ఈ ఊర్ధ్వ అధోబృహస్థల నుండి రక్తం అనేది ఎక్కడికి వస్తుందండి? కుడి కన్నికలోనికి వస్తుంది. అలాగే పుప్సశిర నుండి ఎడమ కన్నికలోనికి వస్తుందండి బ్లడ్ అనేది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కన్నికలో బ్లడ్ అనేది నిండిపోతుంటుంది కదండి. అప్పుడు ఏమవుతుంది, సంకోచిస్తాయండి. అలా సంకోచిస్తున్న బ్లడ్ అనేది ఈ అగ్రద్వయ కవాటం వీటి గుండా బ్లడ్ అనేది ఎక్కడికి వస్తుందండి? జఠరికలోనికి వస్తుంది. జఠరికలోనికి వస్తున్న టైమింగ్లో ఈ కన్నికలు అనేవి కొంచెం కొంచెంగా యథాస్థితికి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ జఠరికలలో బ్లడ్ అనేది వస్తున్న కొద్దీ ఇక్కడ సంకోచం అనేది స్టార్ట్ అవుతుంది. అలా సంకోచం స్టార్ట్ అవుతున్న టైమింగ్లో ఇక్కడున్న బ్లడ్ అనేది ఈ జఠరికల ఫిలప్ అయిపోతూ ఉంటుంది కదా. ఈ బ్లడ్ అనేది కింద ఉన్న రక్తనాళంలోనికి ప్రవేశించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మళ్ళీ రిటర్న్లో బ్లడ్ అనేది రాకుండా ఉండడం కొరకై ఇక్కడ అగ్రద్వయ కవాటం ఉంది కదా, అవి క్లోజ్ అయిపోతాయండి. అలా క్లోజ్ అవుతున్న టైమింగ్లో ఏమవుతుందంట, లబ్బన శబ్దం వస్తుందండి. ఇది లబ్బన శబ్దం వస్తుంది. ఇప్పుడు జఠరికలలో రక్తం అనేది రక్తనాళాలు ప్రవేశిస్తూ ఉంటుంది కదండి. ఇక్కడ ఉన్న కవాటం పేరేంటి? జఠరికలకును రక్తనాళాలకు మధ్య ఉన్న కవాటం పేరేంటి? పుప్సధమని కవాటం. ఇటు ఎడమ జఠరిక దగ్గర ఉన్న కవాటం ఏంటండి? మహాధమని కవాటం. ఈ కవాటాల నుండి రక్తనాళంలోనికి బ్లడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అది రిటర్న్లో రాకుండా ఉండడం కొరకై ఇక్కడ రక్తం అంటే కవాటాలు అనేవి మూసుకోవడం అనేది జరుగుతుందండి. ఇక్కడున్న కవాటాలు మూసుకోవడం వల్ల ఏ శబ్దం వస్తుందండి? డబ్బన్న శబ్దం వస్తుందండి. ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే కుడి కన్నిక, ఎడమ కన్నికలోనికి ఊర్ధ్వబృహస్థిర, అధోబృహస్థిర అండ్ పుప్సశిరల ద్వారా కన్నికలోనికి ప్రవేశించిందండి బ్లడ్ అనేది. ఇక్కడ బ్లడ్ నిండంగానే ఇక్కడ సంకోచం స్టార్ట్ అవుతుంది కన్నికలోనికి. కన్నికల సంకోచం వలన ఏమవుతుందంట, ఈ అగ్రద్వయ కవాటము గుండా జఠరికలోనికి బ్లడ్ అనేది వెళ్ళిపోతుందండి. ఈ టైమింగ్లో ఏమవుతుంది, జఠరికల సంకోచం స్టార్ట్ అవుతున్న టైమింగ్లో కన్నికలు అనేవి యథాస్థితికి రావడంతో పాటుగా జఠరికలో ఉన్న బ్లడ్ అనేది ఏమవుతుందంటే రక్తనాళంలో పాస్ అవుతున్న టైమింగ్లో ఎట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కవాటాలు మూసుకుంటాయి. ఎందుకు? జఠరికలో ఉన్న బ్లడ్ అనేది కన్నికలోనికి రాకుండా ఉండడం కొరకై ఇక్కడ కవాటాలు మూసుకుంటాయి. అప్పుడు అలా మూసుకోవడం వల్ల ఏం శబ్దం వస్తుందండి? లబ్బన్న శబ్దం వస్తుంది. అలాగే ఇక్కడ జఠరికల సంకోచం స్టార్ట్ అవుతుందని అంటున్నాం కదా, ఆ సంకోచం మూలంగా ఇక్కడ రక్తనాళాలనే ఉంటాయండి. పుప్సధమని అండ్ ఇక్కడ బృహద్ధమని అనే రక్తనాళాలు ఉంటాయి కదా, వాటి గుండా రక్తం అనేది ప్రవహిస్తున్న టైమింగ్లో మళ్ళీ జఠరికలోనికి రక్తం అనేది ప్రవేశించకుండా ఉండటం కొరకై ఇక్కడ కవాటాలు మూసుకుంటాయండి. ఏ కవాటాలు? పుప్సధమని కవాటం అండ్ మహాధమని కవాటం అని మూసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏ శబ్దం వస్తుందండి? డబ్బన శబ్దం వస్తుందండి. ఇలా ఒకదానికొకటి అంటే ఏంటి, కన్నికలు జఠరికలు సంకోచించడం మళ్ళీ యథాస్థితికి రావడం, ఇలా ఒక హృదయ స్పందన అంటే ఇలాంటి ప్రాసెస్ని ఏమంటారంట? హార్దిక వలయం అని అంటారు. అంటే హృదయ స్పందనలో క్రమానుగతంగా జరిగే అంటే ఏంటి? క్రమానుగతంగా అంటే సంకోచించడం, యథాస్థితికి రావడం, ఇలా క్రమానుగతంగా జరిగే ప్రక్రియలను ఏమంటారండి? హార్దిక వలయం అని అంటారు. కార్డియక్ సైకిల్ అని అంటారు. దీన్ని చూసుకున్నట్టయితే కన్నికల సంకోచానికి ఎంత టైం పడుతుందండి? కన్నికల సంకోచానికి 0.11 నుండి 0.14 సెకండ్ల సమయం తీసుకుంటుంది. ఏంటి? కన్నికలు అనేవి. అదే జఠరికల సంకోచానికి ఎంత టైం తీసుకుంటుందండి? 0.27 నుంచి 0.35 సెకండ్ల సమయమును టైం తీసుకుంటుందండి జఠరికలు అనేవి. ఇవి రెండు కూడా ఒకటేసారి సడలడానికి అంటే కన్నికలు జఠరికలు అవి యథాస్థితికి రావడం కొరకు ఎంత టైం తీసుకుంటుందంట? 0.4 సెకండ్ల 0.4 సెకండ్ల సమయం అనేది తీసుకుంటుంది కన్నికలు జఠరికలు. ఈ టోటల్ ప్రాసెస్ అనేది ఎంత తీసుకుంటుందండి? టోటల్ ప్రాసెస్ అనేది 0.8 సెకండ్ల సమయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి. కన్నికల సంకోచానికి ఎంత టైం తీసుకుంటుందండి? కన్నికల సంకోచానికి 0.11 టు 0.14 సెకండ్ల సమయంతో తీసుకుంటుంది. అలాగే జఠరికల సంకోచానికి ఎంత టైం తీసుకుంటుంది? 0.27 నుంచి 0.35 సెకండ్ల సమయం తీసుకుంటుంది. అలాగే కన్నికలు జఠరికలను తడలడానికి ఎంత టైం తీసుకుంటుందండి? 0.4 సెకండ్ల సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది.
అలాగే ఈ టోటల్ ప్రాసెస్ హార్దిక వలయం జరగడానికి టైం ఎంత తీసుకుంటుందండి? 0.8 సెకండ్ల సమయం అనేది తీసుకుంటుందండి. థ్యాంక్ యూ అండి.